మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్ గారు, తెలుగు యువత టీడీపీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రాన్నారు. ప్రసాద్ గారు, ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రోలో ఉన్న అంశాలు వాస్తవంగా జరుగుతున్నవేనా, ప్రజల దగ్గర నుంచి వస్తున్న అంశాలైనా? చిరంజీవి గారు అంశం అవనివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అవనివ్వండి, లోకేష్ గారిని చూస్తున్న వ్యాఖ్యలు అవనివ్వండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ కొన్ని విషయాలని మనం క్రోడీకరించి చూస్తే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మన నరేంద్ర మోడీ గారి పర్యటన అనంతరం వచ్చిన పరిణామాలను కనుక ప్రజల్లో ముఖ్యంగా కొన్ని రాజకీయ వర్గాల్లోనే ఒక విషయం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎక్కడైతే హోర్డింగ్స్ పెట్టబడ్డాయో, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏమో గౌరవ ముఖ్యమంత్రిగా, అలాగే నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానిగా. సో ఈ ముగ్గురు యొక్క ఫొటోస్ ఎప్పుడైతే జస్టిఫై అవుతున్న దగ్గర పక్కన లోకేష్ గారి ఫోటో ఎప్పుడైతే పెట్టబడిందో అక్కడి నుంచి రాజకీయ వర్గాల్లో చర్చ వచ్చింది. ఎందుకంటే ఈ రోజున్న కంటెస్ట్లో గతంలో మీరు 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవండి. గతంలో చంద్రబాబు గారు, ఎన్నో చంద్రరాజప్ప గారు, ఇంకో అవకాశాలు ఇచ్చింది. కానీ ఇక్కడ ద మూమెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ ఒక జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అండ్ తెలుగుదేశం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇవాళ ఎలక్షన్ 164 స్థానాలు కాంకర్ చేయడంలో వైటల్ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం అన్నది కోణంలోనే చాలా మంది చూస్తారు. బొగ్గ నిశానంలో చెప్పినట్టు అదొక అలంకారమైన పేరు యాడ్ చేసినట్టే ఉప ముఖ్యమంత్రి అని చెప్పినంత మాత్రాన, బట్ టుడే ద ఇన్వాల్వ్మెంట్ అండ్ ద కమిట్మెంట్ వాట్ ఈస్ షోయింగ్ వర్సెస్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయ వేదికని అతను అందిపుచ్చుకుంటున్నాడు. మీరు ఇందాక ఇంట్రడక్షన్లో మంచి మాట చెప్పారు. అనుభవ రాహిత్యాన్ని అనుభవం గడించడానికి రంగరించి ముందుకెళ్తున్నాడు అతను. ఇప్పుడు డౌన్ ద లైన్ పొలిటికల్ అగనీలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పార్టీకి వాళ్ళ ఇండివిజువల్ సస్టైనిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 10 years టెన్యూర్లో పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్న గుణపాఠాల రాజకీయాల్లో ఆయన ఎన్నో విధమైన హ్యూమిలియేషన్స్లోంచి ఒక ఫీనిక్స్ బోర్డులో పైకి లేచి వచ్చి సక్సెస్ చూశాడు. ఈ సక్సెస్ నిరేషన్ ఎట్లా ఉందంటే తన ఒక్క సామర్థ్యంతో జరగని పని అన్నది మాత్రం ఫస్ట్ రియలైజేషన్ అతనికి. అండ్ అక్కడి నుంచి అతను తెలుగుదేశంతో అలైన్ అవ్వడం అండ్ ముఖ్యంగా బీజేపీని సంధానపరిచి సమన్వయపరిచి, ఎందుకంటే తెలుగుదేశాన్ని అసలు వాళ్ళు కనీసం కన్సిడరేషన్ ఇవ్వరు. కానీ ద రోల్ వాట్ హీ హెస్ ప్లేడ్, హీ హెస్ మేడ్ ఎ బిగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద ఇటు నుంచి మోడీ గారు నడుచుకుని వెళ్ళడానికి, అలాగే చంద్రబాబు గారు ఇటు నుంచి అటు నడుచుకెళ్ళడానికి ఒక మంచి వేదికను క్రియేట్ చేయగలిగాడు ఆయన. ఆ వేదిక యొక్క ఫలితం ఎలా వచ్చిందంటే, ఎస్ ఇవాళ మీరు అన్నట్టు సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఈవెన్ బీజేపీ అసలు ఉనికే లేని బీజేపీ అనే చెప్తాను. ఎందుకంటే 0.8% కన్ఫైన్ అయిన వాళ్ళు, వాళ్ళకి చేయూత పథకంలో తెలుగుదేశం ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ పొత్తులో కర్ణాటకను గెలుస్తారు, లేదంటే వాళ్ళు అసలు ప్రసక్తే లేదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడు కూడా. అందులో అంత తీసిమార్కాల లీడర్లు కూడా వాళ్ళ దగ్గర ఎవరు లేరు, సగం పారాచూట్ బ్యాచ్లే. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా వాళ్ళ ఉనికిని కల్పించడానికి మేజర్ రోల్ ప్లే చేసింది పవన్ కళ్యాణ్. ఆయన కనుక ఆ రోజు ఆ పూనుకోకపోతే ఇవాళ బీజేపీ లేదంటే తెలుగుదేశం అన్న దగ్గర, ఈవెన్ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్లాన్ ఏ ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని బాగా రెచ్చగొట్టి, ఒకసారి మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయన ఎప్పుడైతే ఇండివిజువల్ గా కన్ఫైన్ చేసి నిలబెడదాం అన్న దగ్గర ఆయన పని చాలా సులువు అవుతుంది అనుకున్న దగ్గర, ఎప్పుడైతే ఆయన స్టిక్ టు హిస్ గన్స్, ఆయన చాలా ఫెయిలర్స్ ఇచ్చాడు. నేను కుమారస్వామి గారు లాగా ఐ నీడ్ టు బి ఎ కింగ్ మేకర్ అంటే మనం అందరం ఆలోచించుకునేది ఏంటంటే ఏదో స్థానాలు గెలిచి కుమారస్వామి గారు చూడండి ఈ తక్కువ స్థానాలతో కూడా ముఖ్యమంత్రి అయిపోయిన కోణంలోనే ఆయన యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకుంటూ వచ్చాం. బట్ హి హస్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ టు లే హిజ్ పర్మనెంట్ బ్రిడ్జ్ ఇన్ పాలిటిక్స్. సాధారణంగా మీరు చాలా మంది కంపేర్ చేస్తుంటారు చిరంజీవి గారు రాజకీయ చతురతకిను, అలాగే నేను మీ ఇంటర్లో కూడా చెప్పినాను, మీకు గమనించట్లేదు, పార్టీలో వేరు పార్టీలో ఉన్న వాళ్ళందరూ రాజకీయంగా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ చిరంజీవి గారితో అలైన్ అయ్యారు. కానీ ఇక్కడ ఎంటైర్ సామాజిక వర్గం ర్యాలీ అయింది పవన్ కళ్యాణ్ గారితో. సో ఎప్పుడైతే సామాజిక వర్గం ర్యాలీ అయినప్పుడు దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు కనుక ఎమర్జ్ కాకపోతే వచ్చే కష్టాలు, వాళ్ళు దగ్గర 18 to 21% ఉన్న ఓటు బ్యాంకు కన్ఫైన్ అయిపోయింది. కన్ఫైన్ అయినప్పుడు ఏంటి, ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇవాళ తెలుగుదేశంతో అలైన్ అయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా we will pacify the situation for the sake of పవన్ కళ్యాణ్ అన్న స్లోగన్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు అన్నట్టు అవతల పార్టీ వాళ్ళకి తెలియకుండానే జవసత్వాలన్నీ అలా శక్తిహీనమైపోయాయి. ప్రధానికి మీరు 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు పవన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఎక్కువ కాపు సామాజిక వర్గానికి పెద్ద పెట్టేశారు, ఇవన్నీ మనం మాట్లాడడానికి చాలా బాగున్నాయి. కానీ ఎలా అయిందంటే ఆ నాయకులు మాత్రం మిగిలి ఇంట్లో ఉన్న 3 ఓట్లు
ఇటుపక్క ట్రావెల్ అవ్వడానికి వేదిక క్రియేట్ అయిపోయింది. అవును. సో ఆ సర్కమాస్టెన్సెస్ ని అధిగమించడానికి ఎక్కడైనా దగ్గరే ఒక పాచికి వేసుకుని ముందుకెళ్దాం లేకపోతే ఒక పావు కింద కదుపుదాం అన్న దగ్గర ద మేజర్ రోల్ అండ్ వైటల్ రోల్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు సస్టైన్ అయ్యారు. రైట్. దీనికి ప్లాన్ బి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ దగ్గర లేదో, సో ఫర్ ఇన్స్టెంట్ వీళ్ళు ముగ్గురు అలైన్ అయిపోతే మన దగ్గర ఏంటన్నది వాళ్ళ దగ్గర లేదు. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే ఇవాళ మీరు ఈ రాజకీయంలో అండర్ కరెంట్ అన్నది ఎప్పుడు మనం చాలా వాల్యుబుల్ మూవ్స్ అవి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, నరేంద్ర మోడీ గారు 2,08,80 కోట్ల పైచిలక అనౌన్స్మెంట్స్, ఓపెనింగ్లు ఇవన్నీ దగ్గర ఈ 11,000 కోట్లకు యాడ్ చేసి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ మీరు ఒకటి గమనించారు లేదో, ఎప్పుడైతే కుమారస్వామి గారు కర్ణాటకలో ఒక ఇదే స్టీల్ ప్లాంట్కి, ఆయన పేరు ఏదో ఉందండి, మంచి ఆయన చాలా టాల్ లీడర్ ఇన్ కర్ణాటక, ఆయన పేరు మీద ఉంటుంది స్టీల్ ఫ్యాక్టరీ, దానికోసం ఏమీ కాకుండా 15,000 కోట్లు అనౌన్స్ చేసుకున్న తర్వాత ఈ బడబాగ్ని కంపారిటివ్ పాలిటిక్స్ లో ఐస్ బ్రేకింగ్ కింద దాన్ని తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు మీరు మాట చెప్తే అసెంబ్లీ తీర్మానం కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎట్లా ఉందంటే, ఎస్ ఈ స్టీల్ ప్లాంట్ అట్ ఎనీ సర్కమాస్టెన్సెస్ దీన్ని ప్రైవేటీకరణకి మేము ఒప్పుకోము, దీనికి ఇవాళ మీరు ఇటు తిప్పి అటు తిప్పి క్యాప్టివ్ మైన్స్ అన్న దగ్గర కన్నా ముందు బతికి పట్టకట్టడానికి ఏ మార్గం ఉందో టక్కని ఇవాళ చూడండి సాలరీస్ ఇష్యూ అనుకోండి. అవును. నెక్స్ట్ వాళ్ళు ఆ కంపెనీ సెకండ్ ఫర్నెస్, థర్డ్ ఫర్నెస్ రేపు ఆగస్టు సెప్టెంబర్లో ఓపెన్ చేయడానికి వీటికి ఏం చేస్తారంటే ఫస్ట్ మనకున్న బేసిక్ ఎమ్యూనిటీస్ తో దీన్ని సస్టైన్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఏం చేయాలన్న దాని మీద బ్రహ్మాండంగా స్ట్రాటజీస్ వాడుతున్నారు అవతల పవన్ కళ్యాణ్ గారు కానీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇక్కడ నిజంగా రోల్ ప్లే చేయవలసిన బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళని పక్కకు నెట్టుకుంటూ ఈవెన్ బీజేపీ నెట్వర్క్ కూడా వాళ్ళ చేతమని ఇస్తున్నాడు, నేను లేకపోతే మీకు దిక్కులేదని ఓ పక్కన పవన్ కళ్యాణ్. సో ఈయనకి ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు చిరంజీవి గారు అన్న విషయాన్ని యాడ్ చేస్తే అది చెప్పాలంటే అది ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రెండోది ఇక్కడ ఆప్షన్ ఎట్లా ఎక్స్ప్లోర్ అవుతుందంటే, సే ఫర్ ఇన్స్టెంట్ వరస్ సర్కమ్స్టాన్సెస్ లో మీరు అన్నట్టు ఆయన్ని ఈ సదరన్ స్టేట్స్ లో కనుక ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద వాడుకుంటే అన్న దగ్గర ఖచ్చితంగా ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొలిటిక్స్ లో విత్ రెస్పెక్టెడ్ పవర్ తో, ఇప్పుడు మీరు స్టేట్ లో మీరు గమనించట్లేదు, పార్టీని మెర్జ్ చేసిన తర్వాత చిరంజీవి గారికి నేషనల్ క్యాబినెట్ లో అవకాశం వచ్చింది పర్యాటక శాఖ. అవును. కానీ ఇక్కడ స్టేట్ లో రోల్ ప్లే చేయడానికి ఆయన రాజకీయ ప్రస్థానం ఈవెన్ స్టేట్ టెరిటరీలో కన్ఫైన్ అవ్వడానికి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు వెసులుబాటు లేదు. బట్ ఈ రోజు ఇంత లెగసీ ఉంది కూడా ఈస్ కన్ఫైన్ టు ది స్టేట్ పాలిటిక్స్. స్టేట్ పాలిటిక్స్ లో మీకు ఎలా ఉంది, మన మహారాష్ట్ర ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వెళ్ళొచ్చాడు. సో ఎన్డీఏ అన్న పదానికి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే చూడండి భగవంతుడు వెనకాతలాగా వారా వస్తుంది, అలా ఎన్డీఏ వజ్రకవచం ఇస్తుంది. కానీ ఇడిగి పడితిప్పి సదరన్ స్టేట్స్ లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటేనే ముందుకెళ్లే పరిస్థితి వాళ్ళకుంది. అవును. బికాస్ ఇక్కడ తెలంగాణలో ఆయన త్యాగానికి మనం ఆ రోజు ఏమనుకున్నాం అంటే టికెట్లు ఇచ్చినా సరే ఈయన గెలిపించలేదు, ఇవన్నీ మీరు చూడండి నెరేషన్స్, మనం ఇంకోటి నల్లటోడు కూడా మాట్లాడాడు. కానీ అది ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు అది ఎలా ఆడింది చూడండి. అసలు ఊహ కూడా ఎవరికి దగ్గర దాపుల్లో లేకుండా అది ర్యాలీ ఏది ఓటు బ్యాంక్ కింద, ఏది ఇక్కడ సింపతి ఎలా, ఆ ప్రసాద్ గారు నాకు తెలిసి ఆయన ఒక పెద్ద ఆయన, మనకి ఇక్కడ ఈ సామాజిక వర్గం మనకి ఓటు బ్యాంక్ కి కోకటిపల్లిలో సహకరించకపోయినా రైట్ అన్నదాన్ని కూడా ఇన్వర్టెడ్ కామాలో చూపించకుండా జస్ట్ మనం దీని నుంచి వర్కౌట్ చేయాలన్న దగ్గర సక్సెస్ సాధించుకోగలిగారు. అండ్ విత్ దట్ స్టేట్ ఎలక్షన్స్ లో మీకు తెలియకుండానే ఒక అండర్ డాగ్ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ ప్రూవ్డ్ హిస్ ఎబిలిటీ విత్ సక్సెస్. ఓకే. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి, వర్మ గారు మీకు అలాగే తోటి ప్యానల్. శేఖర్ రెడ్డి గారు ఏంటి 2029 ఇంకా చాలా సమయం ఉన్నది, ఇప్పటి నుంచే మనమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించడం, 3 దఫాలుగా